గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ప్రెస్ మీట్ లో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఇప్పటికే 50% లోపు రిజర్వేషన్లు ఖరారు చేసింది ఎలక్షన్ కమిషన్. ఇక పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది కాంగ్రెస్. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది? సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఎన్నికలు ఎన్ని దఫాలుగా ఉంటాయి, ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్న అంశానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన పూర్తి డాటాను ఎన్నికల సంఘం సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో పంచాయతీ ఎన్నికలు ఎన్ని దఫాలు నిర్వహిస్తారు, గతంలో వచ్చిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అయితే 3 దశలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ గతంలో నిర్వహించింది. ఈ తాజాగా ఈరోజు విడుదలవుతున్న ఎన్నికల షెడ్యూల్లో కూడా 3 దశలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టు తెలుసు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము అధికారులు ఎన్నికల కమిషన్తో జరిగిన పలు మీటింగ్లో కూడా ఇటు పోలీసులు అదేవిధంగా ఎన్నికల సిబ్బంది అధికారుల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం అయితే 3 దశలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుసు. అందుకే సాయంత్రం 6 గంటలు విడుదల చేసే షెడ్యూల్లో పంచాయతీ ఎన్నికలను 3 దశలుగా నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని పంచాయతీ ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 10 జిల్లాలు ఒక దఫాలో లేదంటే మొత్తం సిబ్బంది ఒకేసారి ఎన్నికలు నిర్వహించి సాధ్యం కాదు. కాబట్టి 3 దఫాలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం ఇది అధికారికంగా ఎన్నికల సంఘం తేదీలను విడుదల చేస్తుంది. ఇక దీంతో పాటు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీల వారీగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. 42% బీసీలకు అంటే 42% కంటే ఎక్కువగా బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుసు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ పరంగా తాము ఈసారి పంచాయతీ ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తాం, బీసీలకు అత్యధికంగా కేటాయిస్తామనే అంశాన్ని పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. ఇక బీజేపీ అదేవిధంగా పార్టీ పరంగా తాము బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయిస్తామని ప్రకటన చేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక పార్టీ నుంచి బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించబోతారు, ఓసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు, జనరల్ సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి సీట్లు కేటాయిస్తారు, అత్యధికంగా హామీ ప్రకారం అయితే బీసీ 42% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటన చేసింది. పంచాయతీ ఎన్నికల నుంచి అధికారికంగా 42% ఇవ్వాలని ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న 2 బిల్లుల పెండింగ్ కారణంగా సుప్రీంకోర్టులో కేసు కారణంగా 50% మించకుండా రిజర్వేషన్లు అమలు చేయలేం. కాబట్టి ఇక పార్టీ నుంచే బీసీలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత జనరల్ సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు సర్పంచ్ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ 3 దఫాలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా మాత్రం ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పొచ్చు.